నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవమ్మ. నేను వైదిక శాస్త్రవేత్తని. మీరు నా పోస్టులు చూస్తున్నారు కరోనా వైరస్ లేదని చెప్పేసి. రైట్ 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 సార్. నేను సైంటిస్ట్ని. అయితే వేదాలు చదివితే సైన్స్ అయితే నేను సుప్రీంకోర్టులో గెలిచినాము. ఓకే. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరు బ్రతకరమ్మా. అయితే వాళ్ళు బతకాలంటే సనాతనం ప్రకారం ఒకటి ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎవరు కోవిడ్ అన్నది లేదు భూమి మీద. అవును. అయితే అది 2000 సైంటిఫిక్ ఎవిడెన్స్ సుప్రీంకోర్టు రుజువు చేసినాము. 13,500 రకరకాలు చనిపోతుంది. నా దగ్గర ఎవిడెన్స్ 264 రకాలు. ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మాసివ్ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దాని వల్లనే అదే కారణం అని చెప్పి 100%. అయితే అట్లా చనిపోయిన వాళ్ళకి 20,000 కోట్ల కోవిడ్ అన్న దాంతో ఎవరు చనిపోయారు 2020 నుంచి. ఓకే. వీళ్ళకి 20,000 కోట్ల లోపు నష్టపరిహారం. బతికుండి రోగాలు అంటే 200 బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్, పక్షవాతాలు, తర్వాత కిడ్నీలు చెడిపోతే వీళ్ళు మళ్ళీ అలోపతికి పోతారు. అలోపతి చంపిండు. అవును. అలా మీరు నమ్మిన శాస్త్రవేత్త WHO, ICMR వీళ్ళంతా ఓడిపోయారు. నేనేమంటున్నా అంటే ప్రజల్ని కాపాడుకునే విజ్ఞానం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, కాన్స్టిట్యూషన్ అనుసరించి ఆర్టికల్ 19 ప్రకారం ప్రచారం చేయాలి. ఓకే. నేను మీ ఛానల్లో ప్రత్యక్ష ప్రచారం పెడితే ఇప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ అయితే 260 రకాలు ఎట్లా చేస్తారు. ఒక యోగా బుక్ రచించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. తప్పకుండా అండి. సో మీరు ఆయుర్వేదం డాక్టరా అండి? అనువంశిక వైద్యం. మీ ఆయుర్వేద డాక్టర్లు మొత్తం ఓడిపోయారు. 2020 నుంచి సెంట్రల్ ఆయుష్ డిపార్ట్మెంట్, స్టేట్ ఆయుష్ డిపార్ట్మెంట్ అంతా ఓడిపోయారు. ఓకే. చీమిడి జలుబుకు చంపిడు. ఎట్లంటే నేను వట్టి ఊరుకోవాలి సైంటిస్ట్ అంటే. మీరు ఆనందయ్య చూసిరు ఆంధ్రాలో. అవునవును చూసామండి. అప్పట్లో కరోనాకు మందు అన్నాడు. కరోనానే లేదన్న. 10,040 మంది కరోనా పేషెంట్ ముట్టుకొని తక్క చేసిన. సుప్రీంకోర్టులో గెలిచిన అంటే సుప్రీంకోర్టు నా చుట్టం కాదు. రామాలయం రచించి రామ జన్మభూమిలో రామాలయం కట్టామంటే సుప్రీంకోర్టు తీర్పిస్తేనే కట్టుకున్నాం. అవును అవును. ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి మీ ఛానల్ ద్వారా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి అవుతాయి, 260 రకాల ఎట్లా అవుతాయి, అయితే ఎట్లా ప్రజలు తక్క చేసుకోవాలి, కోర్టుకి ఎట్లా పోవాలి, హైకోర్టుకి ఎట్లా పోవాలి అంటే జనం రావాలంటే కుల సంఘం ద్వారా రావాలన్న ఉద్దేశం. అసలు కులం అన్నది బలం ఉంటది. కులం ద్వారా ఆ కులంలో ఎంతమంది చనిపోయారు, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ ఉంటే అడ్వకేట్ ఒక ఒప్పంద పత్రం రాసుకొని ఇప్పుడు హైకోర్టు అంటే చాలా ఏళ్ళు అవుతుంది అయ్యారంటే అట్లా కాదు. ఇప్పుడు బతికున్న వాళ్ళకు 1000 కోట్లు ఇవ్వాలి. ఇవ్వక అందులో ఎంతనన్నా కోర్టు నిర్ణయిస్తుంది. అది కోర్టు 3 కోట్లు 4 కోట్లు ఇవ్వాలి. 3 days ఇవ్వాలి. 3 days ఇవ్వకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు ధిక్కారం కింద తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి 5 సంవత్సరాల ప్రాక్టీస్ పోతాడు. అదొకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు వీడియోలు చూస్తున్నాను, గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మీద 41 IPC సెక్షన్ల కింద కేసులు వేయచ్చు. పోయిన ఎవరు మన కేసీఆర్ మీద వేయచ్చు, అందరి మీద వేయచ్చు. అట్లా 41 మంది ఉన్నారు. విత్ మీడియా కూడా ఉన్నది. అయితే మరి మనం కొట్లాడలేదు. ధర్నాలు చేస్తే దుంకుతే ఎగురితే కూర్చుంటే అన్ని రకాల గుండె పోట్లు వస్తాయి. ఇట్లా మరి యోగ విజ్ఞానం ఉన్నది. సనాతనం అంటే గరగజ అనుకుంటే కూర్చుని గుళ్ళు మూసేసుకున్నారు. కరోనా గుళ్ళు మూసేసుకున్నారు కదా తిరుపతితో సహా. నా గుడి మూసుకోలే. భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ గాని, అర్కాసుడు దేవాలయం ఇది గాని నేను మూసుకోలేదు. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ, సైబరాబాద్ కమిషన్ మొత్తం రాసిన, లెటర్ రాసిన, ఎట్లా ఏమేమి ఇస్తారు విత్ ఎవిడెన్స్ ఇచ్చిన. పోలీసులను చంపకు చనిపోతు గుట్టలెక్కిరు అప్పుడు 2020లో. వీళ్ళందరూ నేను ఎవిడెన్స్ మీ దగ్గర తీసుకొని వస్తాను. మీరు ప్రత్యక్ష ప్రసారం పెట్టగలుగుతారా? తప్పకుండా పెడతామండి. అయితే ఎట్లా ఇప్పుడు మీరు మీ చుట్టాలు కానీ మీరు కానీ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే మీకు ఎన్ని వేలు? ఒకటే కాదు, 1000 కోట్లు ఒక లెక్క అయితే మీకు ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చింది అది 1000 కోట్లు వాళ్ళ మీద. ఎవరు అజంపునాలా, ఫైజర్, అది అసలు వ్యాక్సిన్ ఎన్ని రకాలు తయారు చేస్తారు. ఈ మెడికేటెడ్ వ్యాక్సిన్ లో ఆవులను 100 కుక్కలు చంపుతాయి. ఇది గంట వీడియో ఉంటది. మళ్ళీ కలెక్టర్ మీద 100 కోట్లు ఆస్తులు అమ్ముకొని ఇవ్వాలి. అదైపోయిందా? తర్వాత మీడియా మీద రకరకాలుగా ఆలోపతి డాక్టర్, తర్వాత మీ ఆస్తి మీ అప్పు ఎంత ఉన్నది, అప్పు మొత్తం కట్టాలి. మీ ఈఎంఐ కట్టాలి, బ్యాంక్ లోన్ కట్టాలి. తర్వాత వచ్చేసి మీ మాస్క్ పెట్టమన్నాడు. మాస్క్ 32 రకాలుగా 100% చంపుతుంది. 120 వరల్డ్ స్టడీస్ ఉన్నాయి సైంటిఫిక్ సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇది పెట్టినందుకు 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తారా, ఎంఆర్ఓ ఇస్తారా? సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఈ విషయంలో? ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జుడిఫికేషన్ బిట్ పిటిషన్ సివిల్ నంబర్ 607 ఆఫ్ 2021 జాకబ్ పూలే పిటిషనర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ అండ్ ఓఆర్ఎస్ అంటే అదర్స్ అంటే ఎవరున్నారు ఇలా? WHO, ICMR, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, CCME, IMA, వైరాలజిస్ట్, కరోనా ఎక్స్పర్ట్ నిపుణులు కరోనా ఉంది అన్నాడు కదా, ఈ దొంగల కంపెనీ. వీళ్ళు సెంట్రల్ స్టేట్ ఆయుష్ డిపార్ట్మెంట్, మళ్ళీ సెంట్రల్ హెల్త్ మినిస్టర్, స్టేట్ హెల్త్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్,
అండ్ స్టేట్ వచ్చేసరికి సీఎం ఉండడు. స్టేట్ వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఉండే. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నప్పుడు సీఎం ఉండదు, ప్రధాన కార్యదర్శి సోమేష్ శర్మ ఉండే, దాడు దొంగ అతను. సెకండ్ మన రాష్ట్రానికి వస్తే తర్వాత వచ్చేసి ఈ డిస్టిక్ వచ్చేసరికి కలెక్టర్ ఉంటాడు. దీనిలో ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు మొత్తం ప్రాపగండా నడిపించింది. తర్వాత వీళ్ళు తర్వాత మీడియా ఛానల్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీళ్ళందరూ రెస్పాన్స్. జడ్జిమెంట్ నాగేశ్వరరావు 25/2022 నా దగ్గరకు వచ్చింది కొట్లాడినాం కాబట్టి 5/5/2022 నేను హ్యూమన్ రైట్ కమిషన్ కి, సైబరాబాద్ కమిషన్ కి, సుప్రీం కోర్టు కి అంతా రాసి గెలిచిన విత్ ఎవిడెన్స్ సాక్ష్యాలు. తప్పకుండా సార్, తప్పకుండా చర్చ పెడదాము. తప్పకుండా మా టీం మీకు కాల్ చేస్తారు, ఆఫీస్ కి పిలుస్తారు. అది ఎట్లా చేద్దాము, ఏ టైంలో చేద్దాం అనేది కూడా వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి. సో తప్పకుండా మనం ప్లాన్ చేద్దాం సార్. ఇంకోటి ఏంటంటే వేదాలు ఎంత గొప్ప, వేద సనాతనం అంత గొప్ప. సనాతనం మీద 100% నో డౌట్. బైరి నరిసి ఇబ్బంది కొట్టిరు. అవును, ఓకే రైట్, సంతోషం. మరి ఇదే వ్యాక్సిన్ ఆవులను కలిపి తయారు చేసారు. ఇప్పుడు అలోపతి పోకుండా హిందూ అయిన వాడు యజ్ఞం, ఆయుర్వేదం, పంచగవ్యతోటి ఈ కాంప్లికేషన్ తగ్గించుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎట్లా తగ్గాలి? అలోపతిలో లేదు, ఓడిపోయిండు. ఎట్లా అని కోర్టు కూడా అడిగింది. ఇప్పుడు డాక్టర్లు మొత్తం ఎవిడెన్స్ ఎంతమంది 264 రకాలు ఎట్లా చనిపోతారు, ఎవరెవరు ఎట్లా చనిపోయారు అని ఏ డిపార్ట్మెంట్ మొత్తం. సెకండ్, ఏ చట్టం ప్రకారం హైకోర్టుకి వెళ్ళాలి, అవన్నీ నేను చెప్తాను డీటెయిల్స్ ఎన్ని సెక్షన్లతో. అది అయిపోయినాక మరి ఎట్లా తక్కువ చేసుకోవాలి బ్రెయిన్ ట్యూమర్? తప్పకుండా సార్ మీరు డీటెయిల్స్ తీసుకురండి డెఫినెట్ గా. అంటే మనం ఇప్పుడు ఫోన్ కాల్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుతున్నాం కదా, చర్చ పెట్టుకొని మాట్లాడదాం ఇవే విషయాలు. అదే లైవ్ టెలికాస్ట్ లో లైవ్ టెలికాస్ట్ లో తప్పకుండా మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.